ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్తో దరాలి గ్రామం అతలాకుతలమైంది. మెరుపు ఫ్లడ్తో దరాలిలో నివాసాలు, హోటళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే 4 మృతి చెందగా 50 మంది గల్లంతయ్యారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. 130 మందిని రక్షించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. దేవభూమి ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరెస్ట్ బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుంభవృష్టి వానలతో ఉత్తరకాశీ జిల్లా అతలాకుతలమైంది. నదులు ఉప్పొంగడంతో జల ప్రవాహం విరుచుకుపడింది. కీర్ గంగా పరివాహక ప్రాంతంలో మేఘాల విస్ఫోటనంతో క్లౌడ్ బరెస్ట్ సంభవించి దరాలి గ్రామం మునిగిపోయింది. కొండలపై నుంచి వచ్చిన భారీ వరద ప్రవాహానికి దరాలిలోని ఇల్లు, హోటళ్లు కొట్టుకుపోయాయి. అనేక ఇండ్లను బురద ముంచెత్తింది. 20 నుంచి 25 వరకు హోటల్స్, గెస్ట్ హౌస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మెరుపు వరదలతో దరాలి వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. దరాలిని అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ క్షణంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 2 గ్రామస్తులు బురదలో చిక్కుకొని అతి కష్టం మీద బయటకొచ్చారు. ఆకస్మిక వరదల్లో ప్రయాణికుల కార్లు కొట్టుకుపోయాయి. బురదలో ఇండ్లు కూరుకుపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 చనిపోగా 60 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు చెప్పారు. గంగోత్రి వెళ్లే మార్గంలోనే దరాలి ఉండడంతో చార్ధామ్ యాత్రికుల్లో అనేక మంది ఇక్కడే స్టే చేస్తుంటారు. ఆకస్మిక వరదలు హర్షిల్లోని ఆర్మీ క్యాంపును ముంచెత్తింది. కీర్ గంగా నది క్యాచ్మెంట్ ఏరియాలోని క్యాంప్పై ఒక్కసారిగా వరద వచ్చిపడింది. దీంతో క్యాంప్లోని 9 మంది జవాన్లు గల్లంతయ్యారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సైనికులు గల్లంతైనప్పటికీ హర్షిల్లో 14 రాస్ రిఫ్ యూనిట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. దరాలిని ముంచెత్తిన క్లౌడ్ బరెస్ట్తో ఉత్తరాఖండ్ సర్కార్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కేంద్రం సహకారంతో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చండీగఢ్, ఇతర వైమానిక స్థావరాల నుంచి చినోక్, చీతా, ఏఎల్హెచ్ హెలికాప్టర్లు దరాలికి బయలుదేరాయి. గాయపడిన వారికి ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక వైద్య బృందాలను దరాలికి పంపారు అధికారులు. వరదలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు జాగిలను తరలించారు అధికారులు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. 130 మందిని సేఫ్ ప్లేస్కు తరలించినట్లు చెప్పారు. సీనియర్ అధికారులతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలను సీఎం ధామీ రివ్యూ చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలతో కీర్ గంగా పరివాహక వాసులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వారమంతా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకాశీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేసింది. ఉత్తరాఖండ్లో వరద బీభత్సంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ధామీతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. దరాలి ఘటనలో బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు మోదీ. అటు సీఎం ధామీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం తరపున సహకారం అందిస్తామని చెప్పారు.